హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను అన్నమాట. వై టుడే రెయిన్ ఈస్ హ్యాపెండ్. ఈరోజు వర్షం ఎందుకు పడింది? ఇంత ఎండాకాలంలో, అది ఇంత మిట్ట మధ్యాహ్నం మబ్బులు కూడా లేని సమయంలో ఎందుకు ఇలా వర్షం పడింది? 3 రీజన్స్ చెప్పాలనుకుంటున్నా. మెయిన్ చూసారు కదా, మబ్బులు ఏమీ లేవు, బట్ ఇట్స్ రైన్. శాస్త్రం ఫాలో అయ్యేవాళ్ళు, ఆధ్యాత్మికతలో ఉండే వాళ్ళకి బాగా అనుభవంగా ఉంటుంది. 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి. ప్రతి సంవత్సరం నవమికి ముందు, శ్రీరామనవమికి ముందు వర్షం పడుతుందంట. తర్వాత ఇక్కడ ఆ అమ్మాయి అన్నయ్య అని చూశారు కదా, నాకు చూసినప్పుడు మా అక్కతో వెళ్ళినప్పుడు గుర్తుకొచ్చింది. మనకి హాఫ్ డేస్ ఇస్తారు కదా, హాఫ్ డేస్ ఇచ్చినప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇట్లా ఒకసారి నాకు పడిందనమాట. అది చాలా మెమరబుల్ మూమెంట్. ఇలాంటి మూమెంట్స్ షేర్ చేసుకోవాలి, చూడాలి, గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను తీయటం జరిగింది. ఆ మూమెంట్ మీకు ఎప్పుడన్నా క్లిక్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినప్పుడు మీకు ఆ ఫీల్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ ఇంకా వర్షానికి వద్దాం. చూసారా, ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ఎండగా ఉంది, మబ్బులేమీ లేవు, మేఘాలే ఉన్నాయి, వర్షం మబ్బులే కావు, కానీ వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. అసలు ఎండన వర్షాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? వర్షం ఎంత బాగుందో తెలుసా? ప్రతి నీటి బిందు ఒక ముత్యంలాగా అనిపించింది నాకైతే. ఆ ఎండకి పడుతున్నప్పుడు ఆ గాలి, ఆ వాన, ఆ స్మెల్. ఇక్కడ ఈ సన్నివేశం చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది. అదే సమ్మర్ ఇస్తారు కదా, సమ్మర్లో ఏమంటే హాఫ్ డే అప్పుడు మా అమ్మ నన్ను స్కూల్ నుంచి అలా తీసుకెళ్తున్నప్పుడు వర్షం పడిందనమాట. అది చాలా హ్యాపీ మూమెంట్ నాకు చెప్పాలంటే. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలి, గౌక్కున వెళ్ళిపోయి టీవీ ముందు కూర్చోవాలి, బట్టలన్నీ వేసుకొని తినేస్తూ కూర్చుంటూ. తర్వాత ఇట్లా ఈ పిక్ చూసినప్పుడు నా ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. నా ఫ్రెండ్తో నేను ఇంటర్లో ఇట్లా వెళ్ళినప్పుడు, 10th అప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు హాఫ్ డే అప్పుడు, అంటే 9th లేండి, అప్పుడు చాలా మెమరబుల్ మూమెంట్ వచ్చింది. ఫ్రెండ్ గుర్తుకొచ్చేసాడు నాకు. చూశారు కదా, ఆకాశం అంతా ఫుల్ నిర్మలంగా ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ దూరం నుంచి గాలి, వాతావరణం అంతా వర్షం పడుతుంది. అది కూడా బీభత్సంగా పడుతుంది, అది ఇంకా తక్కువ పడుతుంది అనమాట. నాకు బాగా నచ్చింది. వసంత నవరాత్రులు 5వ రోజు, శ్రీరామనవమి రావటానికి ఇంకొక 4 రోజులు ఉందనంగా ఈ వర్షము మిట్ట మధ్యాహ్నం బీభత్సంగా పడింది. అది సేక్రెడ్ హిల్స్ దగ్గర, అంటే విజయవాడ అనుకోవచ్చు మీరు. నియర్ విజయవాడ. ఇక్కడ నుంచి ఎంత విజయవాడలోనే, ఇది విజయవాడలో ఒక హ్యాపెనింగ్ ప్లేస్. వెనక హిల్స్ కనపడతాయి మీకు, అది కూడా ఫార్వర్డ్ వీడియోలో వస్తుంది. ఒక్కొక్క చిలుకు మిషన్లాగా ఉంది చూడండి. అసలు ఇది మామూలుగా మీరు బేర్ ఐస్తో చూడలేరు, నా కెమెరా అంత బాగాలేదు ఫోన్ది, బట్ చూస్తేనే మాత్రం ఒక రియాలిటీలో చూస్తే ఫుల్ ఎండ, దాంట్లో మబ్బులు లేకుండా వర్షం పడుతుంది. ఆ వర్షం చినుకులు వజ్రాల్లా మెరిసిపోతున్నాయి. అది కొంచెం గాలి వస్తుంది చూడండి, ఫుల్ ఎండ, ఆ మబ్బులే అక్కడ ఫుల్ ఎండ, వర్షం పడుతుంది. ఆ వర్షం మబ్బులు మేఘాల నుంచి పడుతూ ముత్యాల్లాగా, వజ్రాల్లాగా, అదొక అదేంటి గులాబీ పూలు, వైట్ రోజెస్ పైకి వెదజల్లితే అంత బాగుంటుంది, అంత బాగుంది. పైపెచ్చి దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? గాలి వచ్చింది. పైపెచ్చి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ వర్షం చల్లగా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో పడే వర్షం అంటే వేడిగా ఉంటుందంటే, యాజ్ అ సైన్స్ ప్రకారం హైడ్రేషన్ అదంతా ఏదో ప్రాసెస్ ఉంటుంది, మనకు అంత రాదులేండి చెప్పడానికి. బట్ ఈ వాన్ మాత్రం చల్లగా అనిపించింది. నేను చేయి పెట్టాను, నాకు చల్లగా అనిపించింది. చూస్తే నాకు చాలా బాగా అనిపించింది తెలుసా. అవి చూసారు ఎంత ముత్యాల్లా ఉన్నాయో. కెమెరా ఏ ఎఫెక్ట్ పెట్టా, ఏ ఫిల్టర్ పెట్టలా, ఫుల్ లైటింగ్లో మెరుస్తున్న చినుకుల్ని నా కెమెరా పెట్టి తీసాను. నా కెమెరా మంచిగా ఉండుంటే నా ఫోను ఇంకా బాగా క్లారిటీ కనిపించేది, మీరు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఉన్నదాంట్లో చూసుకోవాలి కాబట్టి ఇట్స్ నచ్చింది. ఈ నవరాత్రుల్లో ఇలా పడటం అరుదుగా చెప్పచ్చు. అంటే పోయిన సంవత్సరం ఇంతలా పడలేదనుకోండి, ఈ సంవత్సరం ఎక్కువగా పడింది. నవమిలో ఎప్పుడు పడుతూ ఉంటుందని చెప్పారు, బట్ ఎక్కువసేపు పడదు, అట్లా పడిపోతుంది. 4 చిలకలు జల్లులు కనపడతాయి, బట్ ఇప్పుడైతే ఎక్కువగా పడింది. మళ్ళీ ఇలా కూడా అంటారు, కుక్కకి నక్కకి పెళ్ళి అయింది, అట్లా
కామన్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు, కానీ దీని వెనక సైన్స్ శాస్త్రం చాలా ఉంటుంది. వర్షంలో చినుకుని చూడటం చాలా అందంగా ఉంటుంది, చూసారా. మళ్ళీ అగైన్ ఇక్కడ స్కూల్ లైఫ్ ఏమైనా అవుతుంది, ఫ్రెండ్స్ అండ్ గర్ల్స్ ఉంటే అది చూసి మీరు రిమైండ్ చేసుకోవచ్చు, మీ పిల్లలు గుర్తు రావచ్చు. చాలా బాగుంది, నాకు నచ్చింది. చాలా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ హోల్ ప్రాంతంలో అంటే ఒక సిటీ తీసుకోండి, ఈ సిటీలో మా ఏరియాలోనే ఇంత వర్షం పట్టడం జరిగింది, ఇంత అందంగా కనపడటం జరిగింది. అది ఈ డేస్లో తెలియటం జరిగింది. ఎందుకంటే దుర్గా హిల్ వెనక ఉన్న ప్లేస్ ఇది, కృష్ణా నదికి అతి సమీపాన. మీకు తెలుసు కదా పున్నమి ఘాట్ అని, పున్నమి ఘాట్ దగ్గరే ఇది భవానీపురం అంటారు. ఈ భవానీపురం సెంటర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడవు, చుట్టూతా అంతా విజయవాడలో ఎక్కువ పడినప్పటికీ ఇక్కడ పడతాయి, మీడియంగా లైట్గా పడతాయి. బట్ ఈరోజు ఇక్కడ ఇంత పడిన దానికి కారణం యాజ్ ఎ స్పిరిచువల్ రీజన్. ఇది సేక్రెడ్ రెయిన్ ఇన్ బిట్వీన్ సేక్రెడ్ హిల్స్ మధ్య పట్టడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక రెయిన్బో పెట్టాం, 2 హిల్స్ మధ్య ఒక రెయిన్బో వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఒక రెయిన్బో ఫామ్ అయింది దుర్గాకొండ మీద నుంచి. ఇంకా ఆపోజిట్ 4 హిల్స్ ఉంటాయి వరుసగా. చాలామంది కోదండరాముడు హిల్కి వెళ్ళే ఉంటారు, వినాయక చవితి అప్పుడు కూడా వెళ్ళే ఉంటారు. అక్కడ పైన కొండపైన వినాయకుడు ఉంటుంది, లోకల్స్కి తెలుసు. మీరు యూట్యూబ్లో నాకు తెలిసి లేదు, అంత కొండపైకి వెళ్ళి నేను వీడియో తీసి పెట్టడం లేదు. అది దూరం నుంచి వీడియో చూపించి ఆ కొండ చూపించగలం, కానీ ఏదో ఒక్కరోజే తీస్తారు, అంత ఎక్కి పెట్టాలి, పెద్ద వ్యూస్ ఏమి రావు, ఎందుకని తీయలేదు. చూస్తారా అసలు ఎలా జల్లుతుందో వాన, పుస్ 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 ఎంత ఫోర్స్ వస్తుందంటే అంత ఫోర్స్గా వస్తుంది. అది కూడా ఒక ఇంటి నుంచి వస్తుందా, కిటికీ ఓపెన్ అయ్యి ఉంటే ఆ గాలి నుంచి, అంటే బిల్డింగ్ బ్యాక్వర్డ్ సైడ్ అంటే కొండ వెనక నుంచి వస్తుంది. ఆ బిల్డింగ్ కిటికీలో చూస్తే కిటికీల నుంచి రైన్ పుష్ అని ఉంటుంది, ఎంత ఫోర్స్ఫుల్గా ఉందో చూడండి. అండ్ మీకు ఒరిజినల్ సౌండే ఇస్తాను, ఈ రెయిన్ ఒరిజినల్ సౌండ్ ఎంత బాగుందో. అది స్మూత్నింగ్ సౌండ్ అనమాట. అది వింటూ చాలామంది ధ్యానాలు చేస్తారు రెయిన్ని. నేను అట్లాగే ఉంచేస్తున్నాను సౌండ్. నా వాయిస్ కూడా కొంచెం తగ్గిస్తాను కావాలంటే. నాకైతే పూర్తిగా నచ్చింది, చూడాల్సిన సన్నివేశం. మెయిన్లీ ఇలాంటి చూసి చాలా రోజులు అయిపోయింది. కరోనా టైంలో చూసానేమో, బహుశా ఇలాగ రెయిన్ ఇంత కాకపోయినా బట్ చూసానని చెప్పగలను. తర్వాత ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. అది ఈ టైంలో పట్టడం చాలా అరుదుగానే చెప్పచ్చు. మామూలుగా ఇప్పుడు మామూలుగా చెప్పే శాస్త్రవేత్తలు లేదా ఆధ్యాత్మికవేత్తలు, డివోషనల్ పార్టీలో ఉండేవాళ్ళు ఎలా వర్ణిస్తారంటే, వసంత నవరాత్రులు ఒక అద్భుతం, 5వ రోజు కృష్ణానది దగ్గర పడింది అని చెప్తారు. ఇంత మంచి వ్యూని ఎంజాయ్ చేయడానికి లేదు మన వాళ్ళకి. దే ఆర్ ఇన్ జైల్. ఇట్స్ ఏ కాలేజ్, ఆ కాలేజీలో బట్ వాళ్ళు అక్కడ నుంచి చూస్తున్నారు. ఇక్కడ కిటికీలోంచి అబ్బాయి చూస్తున్నారు, ఇక్కడ కిటికీలోంచి అమ్మాయి చూస్తున్నారు, అక్కడ అబ్బాయి చూస్తున్నారు. బట్ వాళ్ళకి అదే కుదిరింది, ఇంకా బయటికి రానియారు కదా. ఫుల్ రెయిన్ పడుతుంది ఉన్నట్టుండి, మంచి చల్లగా ఉంది. చెప్పాను కదా రెయిన్ చల్లగా ఉందని. ఆ గాలి కూడా బీపచ్చంగా వస్తుంది కదా. వాళ్ళకి క్యూరియాసిటీ వచ్చేసి వాళ్ళు రావడానికి చూశారు. బట్ కాలేజ్ ఆర్ స్కూల్ ఈజ్ ఏ జైల్, అందుకని వాళ్ళ జైల్లోనే ఉండిపోయారు. కొంచెంప్పటికి ఫ్లోట్ ఎక్కువ అయిపోయిందన్నమాట. అక్కడ మీరు చూస్తే అక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఉంటే వెహికల్స్ పార్క్ అంతా వాటర్ ఫుల్ అయిపోయింది, చూసారా. ఇట్స్ అరౌండ్ 15 to 30 minutes పడి ఉండొచ్చింది, అండ్ హాఫ్ అన్ అవర్ పడి ఉండొచ్చు. బిలో హాఫ్ అన్ అవర్ అని వేసుకోండి మీరు, ఎక్కువ టైం వద్దులే, కానీ ఆ టైంలోనే నిండిపోయింది. బట్ ఇట్స్ గుడ్. ఇదిగోండి హిల్, దుర్గా హిల్ చెప్పాను కదా. చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ దుర్గా హిల్లే అని. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకొని చెప్తున్నా కదా. ఈ కొండ దగ్గర నుంచి అండ్ ఇందాక చూపించాను దుర్గా హిల్ నుంచి చూడు, ఆ కొండ వరకు వరుసగా 4 కొండల మధ్యన ఒక రెయిన్బో ఫామ్ అయింది. ఇదిగోండి రెయిన్బో. నా కెమెరాలో అంత కనపడట్లేదు, బట్ ఇట్స్ ఏ రెయిన్బో. మీకు పాజిటివ్స్ చూసుకోవచ్చు. ఇట్స్ ఏ రెయిన్బో. ఫుల్ ఎండ, ఈ ఎండలో వర్షం పడింది. ఇవన్నీ చూపిస్తానికి ఆహ్లాదంగా ఉంది కదా. ఫుల్ ఎండ, వర్షం పడుతుంది, చిలకర జిల్లులు, డైమండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి డైమండ్స్ చూడాలి అని చాలా ఆనందంగా ఉంటుంది.